నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో భృగునంది నాడి జ్యోతిష్య పండితులు రామకోటేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అమ్మా. వివాహం అనేది మన జీవన విధానంలో చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది సార్. చాలా ఇంపార్టెంట్ కదా. సో వివాహం అనగానే చూసుకుంటారు, చాలామంది చూపిస్తారు, జ్యోతిష్య పండితుల దగ్గరికి వస్తారు, జాతకం చూపిస్తారు, బాగుంది అని చెప్తారు, వివాహం అయిపోతుంది. తర్వాత సమస్యలు స్టార్ట్ అవుతాయి. ఇటువంటి సమస్యల్ని ముందే ఎందుకు పసిగట్టలేము అనేది, అంటే ఇంతమంది జ్యోతిష్యుల దగ్గరికి వెళ్తాం కదా, ఎందుకని ముందే తెలుసుకోలేము? అంటే పెళ్ళైన తర్వాత అమ్మాయి తరపు నుంచి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేదా అబ్బాయి తరపు నుంచి ఉండొచ్చు. సో ఇది ముందుగానే మనం కనుక్కోగలమా జ్యోతిష్యంలో అనేది ఒకసారి చెప్పండి సార్. చాలా చక్కటి ప్రశ్న అడిగారమ్మా. చాలా ముఖ్యమైన ప్రశ్న కూడా. ఇది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మామూలుగా చాలా చోట్ల పెద్దవాళ్ళు చూసి చేస్తారు. అవతల అబ్బాయి మంచివాడా కాదా, వాళ్ళ ఫ్యామిలీ మంచిదా కాదా, కొంత ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉండేవాళ్ళు ఇదివరకు. ఎందుకంటే ఆ రోజుల్లో అక్కడికక్కడ దగ్గరలోనే ఉండేవాళ్ళు. లేకపోతే బాగా తెలిసిన వాళ్ళ ద్వారా ఎవరు మంచివాళ్ళో కనుక్కొని మరీ చేసేవాళ్ళు. అప్పుడు దెబ్బతినేవాళ్ళు చాలా తక్కువగా ఉండేది. అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలి అనే నానుడు కూడా ఉండేది కదా సార్. అప్పుడు అవన్నీ చూసి చేసేవాళ్ళు. చాలా చోట్ల భార్యాభర్తల మధ్య గొడవలు తక్కువగా ఉండేవాళ్ళు, వాళ్ళు సర్దుకుంటూ ఉండేవాళ్ళు. అంతేకాకుండా పెళ్ళి అనేది స్వర్గంలో చేసినట్టు, అంటే దేవతలు చేసినట్లుగా ఫీల్ అయ్యి వాళ్ళు కమిటెడ్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుందంటే దూరంగా ఉంటున్నారు, ఒకళ్ళ గురించి ఒకళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలవటం లేదు. పర్టికులర్లీ సిటీస్లో ఏంటంటే మన పక్క వీధిలో ఉన్న వాళ్ళు ఎవరో మనకే తెలియదు. అందువల్ల ఏ మ్యారేజ్ బ్యూరోలోనో లేకపోతే తెలిసిన వాళ్ళ ద్వారా వస్తే వాళ్ళు ఎంతవరకు చెప్పారో చెప్పలేదు, అలాగే చాలా చోట్ల దెబ్బతింటున్నారు. అలా కాకుండా మనం తెలుసుకోవాలంటే జ్యోతిష పరంగా చాలా వీలున్నది. నా దగ్గరకు వచ్చిన కేసుల్లో నేను ఇప్పటికీ చాలా పెళ్లి సంబంధాలు చూసి ఏవి బాగున్నాయో ఏవి బాగలేదో చెప్పాను. నేను అనేక విషయాల్లో జాగ్రత్త తీసుకుంటాను, అంత త్వరగా ఒప్పుకోను. అలాగే చేసిన వాటిల్లో ఇంతవరకు నేను చేసిన వాటిల్లో ఒక్కటే ఫెయిల్యూర్ కేసు లేదు. ఆ తర్వాత నా దగ్గరకు వచ్చి మా అమ్మాయికి పెళ్లి చేసాం, అల్లుడు మంచివాడు కాదు, అత్తగారు మామగారు ఇబ్బంది పెడుతున్నారు, లేకపోతే మా అబ్బాయిని మా కోడలు ఇబ్బంది పెడుతుంది, వాళ్ళ తల్లిదండ్రులు ఇబ్బంది పెడుతున్నారు, మేము చాలా బాధపడుతున్నామని కేసులు లేనే లేవు. అంతేకాక వాళ్ళు చాలా సుఖంగా ఉన్నారని అందరూ చెప్తూ ఉండేవాళ్ళు. నేనే కనుక్కుంటూ ఉంటాను. ఒక 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత కూడా నేను కనుక్కుంటూ ఉంటాను. ఎందుకంటే నేను ఎంత చేసినా కూడా నాకు కొంత భయం అనేది ఉంటుంది. నేను కరెక్ట్గా చేశానా చేయలేదా, ప్రతి మ్యాచ్ మేకింగ్ అప్పుడు నేను భయపడుతూనే చేస్తాను. 1కి 10 సార్లు వెరిఫై చేసుకుంటాను. అది సరే. పెళ్లి విషయానికి వచ్చేసేటప్పటికి అది 100 ఏళ్ల పంట అన్నట్టు. 2 జీవితాలని పెనవేయడం. వాళ్ళు 1 రోజు 2 రోజులు కాదు, కలిసి జీవించేది, ఒకళ్ళుగా జీవించేది. అందుకే భార్యని అర్ధాంగి అంటారు, భర్తలో సగభావం అనేది. అలాగే భర్తని భార్యాభర్తల్ని ఒకటి కింద చూస్తారు, అంతేగాని విడివిడిగా చూడరు. అంత కలిసిపోయే వాళ్ళని ఎలాగ సెలెక్ట్ చేసుకోవాలనేది ఎంతో జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళు నా దగ్గరకు వచ్చిన తర్వాత నేను మొట్టమొదటి ఏం చూస్తానంటే తారాబలం చూస్తాను. తారాబలం అమ్మాయి నక్షత్రానికి అబ్బాయి నక్షత్రం ఎలా, ఏ కాంబినేషన్ ఉంది, ఏ నక్షత్రం ఉంది. అలాగే అమ్మాయి నక్షత్రం నుంచి అబ్బాయి నక్షత్రం, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, అలాగే చూసాం. అంతేగాని ఒకవైపు చూసి రెండో వైపు చూడకుండా వదిలిపెట్టకూడదు. అక్కడ ఏంటి రకరకాలుగా ఉంటాయి. ఒకే రాశిలో ఉండేటట్లయితేను ఆ నక్షత్రానికి, అదే 5వ రాశిలో ఉండే ఒకే రాశిలో ఉండే నక్షత్రాలు జన్మతారవుతాయి. రాశిలో అంటే అశ్వని, భరణి, కృత్తిక ఇవి ఉంటే అది ఒకటే రాశి. అలాగే అశ్వని నక్షత్రం ఈ మేషరాశిలో ఉన్న వాళ్ళకి, ఈ నక్షత్రాలకి సింహరాశిలో ఉన్న కొన్ని నక్షత్రాలు, అలాగే ధనస్సులో ఉండే కొన్ని నక్షత్రాలకి జన్మతారలు అవుతాయి. వాళ్ళకి అలాగే జన్మతారలైన వాళ్ళకి అంటే నెగిటివ్ ఉండదు, పాజిటివ్ ఉండదు, చెడు ఉండదు, మంచి ఉండదు. అలాంటి వాళ్ళకి ఆ దోషం, ఒక దోషం ఉన్నది. ఆ దోషం తొలగిపోవడానికి పెళ్లి రోజున పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూరగాయలు దానం ఇచ్చేసేయాలి.
అలాగే ఇంకొకటి ఏంటంటే మిత్రతార, అంటే వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. రెండో వైపు వచ్చేసేసి విపత్తార. ఆ విపత్తులు కలుగుతాయి, అవి తొలగిపోవడానికి పెళ్లి రోజున బెల్లం దానం ఇస్తే సరిపోతుంది. మూడవది వచ్చేసేసి సాధన తార. వాళ్ళ జీవితంలో భార్యాభర్తలు ఈ కాంబినేషన్ వాళ్ళు ఏమి సాధించుకోవాలనుకుంటే అది సాధించుకుంటారు. కానీ రెండో వైపు ప్రత్యేకత తార, కొన్ని వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితులు అది తొలగిపోవడానికి సముద్రపు ఉప్పు, అంటే ఈ టాటా సాల్ట్ ఇలాంటి కెమికల్ సాల్ట్స్ కాదు, సముద్రపు ఉప్పు అంటే కళ్ళుప్పు దానం ఇవ్వాలి. అది పెళ్లి రోజు పెళ్లి. ఇది కాకుండా ఇంకొకటి ఏమున్నదంటే సంపత్తార పరమిత్రతార. దిస్ ఈజ్ ఎక్సలెంట్ కాంబినేషన్. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళకి ఆర్థికంగా చాలా బాగుంటుందని, అంటే వాళ్ళకి వృత్తి బాగా, ఆర్థిక ఇబ్బందులు తక్కువగా ఉంటాయి. రెండవది ఏంటంటే వాళ్ళకి పరమ మిత్రతార. వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. సినిమా హీరోయిన్లకి చట్టపట్టాలు వేసుకుని తిరుగుతూ ఉంటారు. అది ఆ తర్వాత చెడుగా ఉండేది ఇక్కడ పరమమిత్రతార సంపత్తారకి చెడు ఏమీ లేదు. కానీ ఇంకొకటి ఉన్నది, నైత ఒకవైపు క్షేమతార, క్షేమంగా ఉంటారు. కానీ రెండో వైపు నైతన తార. నైతన తార అంటే వాళ్ళు విడిపోతారు, ఒకళ్ళు మరణించవచ్చు, ఆయువు బాగుంటే విడిపోతారు. సో అయితే నైతన తార వచ్చిన వాళ్ళకి నేను జనరల్గా చిన్న వయసు వాళ్ళకి నేను వద్దనే చెప్తాను, పొరపాటును కూడా చేయొద్దని అంటారు. కానీ కొన్నిసార్లు వయసు మీరిన వాళ్ళకి, రెండో పెళ్లి వాళ్ళకి వచ్చేవన్నీ కూడా నైతన తార సంబంధాలే ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి మరి వాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఎలాగ ఉండాలి? 35 ఏళ్ళ దాకా వయసు వచ్చిన దాకా, 30 ఏళ్ళు వచ్చిన దాకా అమ్మాయికి పెళ్లి కాని వాళ్ళకి ఏం చేసుకోవాలంటే వాళ్ళు సువర్ణ దానం ఇచ్చి పెళ్లి చేసుకోవాలి. అలాగే చేసుకుంటే ఆ సమస్య. ఇకపోతే నెక్స్ట్ ఏంటంటే అందరూ పాయింట్లు చూస్తారు, నేను పాయింట్లు చూడను. ఎక్కువ 18 పాయింట్లు అంతకంటే ఎక్కువ వస్తే పెళ్లి సంబంధం మంచిదని అనుకుంటారు. నాకు 12 పాయింట్లు వచ్చినా సరిపోతాయి. 30 పాయింట్లు వచ్చినా జాతకం బాగోకపోతే పనికి రాదు. 12 పాయింట్లు వచ్చినా 15 పాయింట్లు వచ్చినా జాతకం అన్ని విధాల బాగుండాలి. అంటే మీరు ముఖ్యంగా జాతకమే చూస్తారు? జాతకం చూస్తాను. పాయింట్లు కనీసం 12 కన్నా తక్కువ ఉండి 10, 7, 4 ఉంటే నేను అప్పుడు కూడా ఒప్పుకోను. తర్వాత నేను షష్టాష్టకాలు పట్టించుకోను. అలాగే ఈ అంత్యనాడి ఏకనాడి ఉన్నా కూడా నాకు పర్లేదు. ఇప్పుడు ఏక నక్షత్రం వాళ్ళు, కొన్ని నక్షత్రాలు వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు అదే శ్రవణ నక్షత్రం వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు, పునర్వసు వాళ్ళని చేసుకోవచ్చు. అటువంటిప్పుడు వాళ్ళకి ఏకనాడే ఉంటుంది కదా, మరి వేరు నాడులు. మరి వాళ్ళు చేసుకోవడానికి వీలు ఉన్నప్పుడు వేరే వాళ్ళు కూడా ఏకనాడి ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు. దాని గురించి పట్టింపు లేదు. సరే, జాతకం మొత్తం చూడడం ఇది తారాబలం అయిపోయింది. పాయింట్ల విషయం కనీసం 12 పాయింట్లు, అంతకంటే ఎక్కువ 25 పాయింట్లు 30 పాయింట్లు వచ్చినా జాతకం బాగోకపోతే నేను ససేమిరా ఒప్పుకోను. సో ప్రధానంగా జాతకం, ఎందుకనంటే వీళ్ళు జీవితకాలం కలిసి. సో ఇక్కడ ఏంటి, ఫస్ట్ ఏం చూస్తాను, ఆ వ్యక్తి జాతకుడు కానీ జాతకురాలు మనస్సు ఎలాంటిది, మనస్సు మంచిదా కాదా. మనస్సు చూడాలంటే చంద్రగ్రహాన్ని చూస్తాం. చంద్రుడు మనస్సు అన్నమాట. సో వాళ్ళ మనస్సు మంచిదా కాదా, ఆ వ్యక్తి యొక్క మనస్సు. అంటే గురువు గనక కలయికుంటే, గురువు అతి శుభగ్రహం. జాతకంలో నవగ్రహాల్లో 2 గ్రహాలు అతి శుభగ్రహాలు. అన్నిటికన్నా అతి శుభగ్రహం దేవగురు బృహస్పతి, గురువు అంటారు. రెండవ అతి శుభగ్రహం శుక్రాచార్యుడు. దేవగురు బృహస్పతి నంబర్ 1. సో ఇక్కడ అటువంటి గురువు చంద్రుడిని కలిస్తే ఆ వ్యక్తి యొక్క మనస్సు మంచిది. ఆ వ్యక్తి ఎలాంటి వాళ్ళు అంటే నలుగురు బాగుండాలని కోరుకుంటారు, నలుగురికి సహాయపడతారు, ఎవరిని వంచరు, ఎవరికి ద్రోహం చేయరు. అదే కనుక చంద్రుడు చాలా బలంగా ఉండి, ఉదాహరణకి చంద్రుడు ఎక్కడ బలంగా ఉంటాడు, ఉచ్చస్థితిలో ఉన్నది. వృషభ రాశిలో చంద్రుడు కనుక ఉండేటట్లయితే ఉచ్చస్థితిలో ఉంటాడు. ఆ చంద్రుడు తర్వాత ఎక్కడున్నా గురువుతోటి కలిసి అప్పుడు వాళ్ళ గజకేసరి యోగం ఉంటుంది. గజకేసరి యోగం శ్రీరామచంద్రుడు లాంటి స్వభావం ఉంటుంది. అలాగే చంద్రుడు కర్కాటక రాశిలోనో లేకపోతే ఇంకొక రాశిలోనో ఉండి కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో ఉన్న గురువు ఉన్నప్పుడు అటువంటి గురువుని కలిసిన చంద్రుడు ఉంటే
వాళ్ళకి గజకేసరి యోగం ఉంటుంది. వాళ్ళు శ్రీరామచంద్రులాగా చాలా మంచి వాళ్ళు. వాళ్ళు నష్టపోతున్నా ఎవ్వరికీ అన్యాయం చేయరు. అలాంటి స్వభావం ఉంటుంది. సో చంద్రుడు గురువుని చూడాలి. తర్వాత చంద్రుడు బలహీనుడైన బలహీనుడు ఎప్పుడు అవుతాడు? వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు బలహీనుడు అవుతాడు. తర్వాత చంద్రుడు దగ్ధమవుతున్నా బలహీనుడు అవుతాడు. సో అలాగ దగ్ధం అవుతున్నప్పుడు ఏమవుతుందంటే, దగ్ధం కావడం అంటే సూర్యుడికి అతి దగ్గరగా ఉన్నప్పుడు చంద్రుడు దగ్ధం అవుతాడు. దగ్ధం అయినప్పుడు అతనికి శీఘ్ర కోపం ఉంటుంది, తొందరగా కోపం వచ్చేస్తూ ఉంటుంది, అసహనము, మానసిక అశాంతి, అలజడి, వరి అయిపోతూ ఉంటాడు, బీపీ కూడా రైజ్ అయిపోతూ ఉంటుంది. అలాంటి స్వభావం ఉంటుంది. అయితే గురువు గనక కలిసి ఉండేటట్లయితే ఆ కోపం తాటాకు మంటలాగా వెంటనే చల్లబడిపోతుంది. కోపం వస్తుంది, వెంటనే చల్లబడిపోతుంది. సో అది కూడా మేము చెబుతాం. అయితే దీనికి పరిహారం ఏంటంటే సూర్యభగవాన్ని ప్రార్థించగానే ఆ శీఘ్ర కోపం తగ్గిపోతుంది, మానసిక అశాంతి, అలజడి అవి తగ్గిపోతుంది. తర్వాత ఇకపోతే ఈ చంద్రుడిని దెబ్బతీస్తూ శత్రువు అయినటువంటి శని గనక కాంబినేషన్ ఉండేటట్లయితే దానివల్ల అతను నష్టపోతాడు. ఏ విధంగా అంటే అతను కానీ ఆవిడ కానీ ఏ విధంగా అంటే వాళ్ళు మోసపోతారు, మిస్గైడ్, ఎక్స్ప్లాయిట్ చేయబోతారు. వేరే వాళ్ళు వాళ్ళని మోసం చేస్తారు. అలాగే వీళ్ళు వేరే వాళ్ళ కంట్రోల్లో ఉంటారు, వాళ్ళ డామినేషన్లో ఉంటారు. ఏది మంచో ఏదో చెడు తెలుసుకోలేకపోతూ ఉంటారు. అదే కాకుండా వీళ్ళ మంచితనాన్ని వేరే వాళ్ళు తమ స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటారు, ఉపయోగించుకుంటారు. అలాంటి సమస్య ఉంటుంది. దానికి సొల్యూషన్ ఏంటంటే శనిదేవుని ప్రార్థించడం, దాంతో సమస్య పోతుంది. ఇకపోతే రాహు కనుక ఉండేటట్లయితే ఆ వ్యక్తికి కోపం ఉంటుంది, అలాగే పట్టుదల, మొండితనం, తన మాటే నెగ్గాలని అంటాడు. కానీ ఆ చంద్రుడు గురువుతో ఉండి రాహు కూడా గురువుతో ఉంటే రాహు మెత్తబడతాడు, తన చెడు స్వభావాన్ని, మ్యాలిఫిక్ నేచర్ని చూపెట్టడు. అక్కడ ఏమవుతుందో ఆ పట్టుదల, మొండితనం కొన్ని ప్రిన్సిపల్స్ తూచా తప్పకుండా ఫాలో అయ్యేటట్లకి చేస్తారు. అలాగుంటారు వాళ్ళు. వాళ్ళకి నష్టం వస్తున్నా వాళ్ళ ప్రిన్సిపల్స్ విషయంలో రాజీ పడరు, కాంప్రమైజ్ కారు. అలాగుంటుంది. సో ఈ విషయాలన్నీ చూసి చేస్తాం అన్నమాట. ఆ తర్వాత కేతువు గనక ఉండేటట్లయితే ఏమవుతుందంటే ఆ వ్యక్తి నలుగురితోటి కాకుండా కొంతమందితోటి మాత్రమే కలిస్తే రిజర్వ్డ్ నేచర్ ఉంటుంది. ఇది కాకుండా తల్లికి జీవితంలో తీర్చలేనటువంటి దుఃఖం, బాధ, కష్టం ఆల్రెడీ ఉండొచ్చు, లేకపోతే ఫ్యూచర్లో రావచ్చు. మేము అలాగే అనేక కేసులు చూస్తే తండ్రి చనిపోవడం, లేకపోతే ఒక సంతానం చనిపోవడం ఆల్రెడీ జరిగింది. అయ్యో, అలాగే ఫ్యూచర్లో రావడానికి కూడా అవకాశం. వీళ్ళు చిన్నప్పుడే ఆ జాతకం కనుక చూసున్నట్లయితే అలాగే చెప్తాం. దానికి గాను పరిహారాలు ఏమన్నా అవి చెప్తాం. సరే, ఈ చంద్రకేతు, రాహు వీటన్నిటి గురించి చేస్తాం. అలాగే గురువు లేకుండా, గురువు కనుక ఉన్నట్లయితే పర్లేదు. ఈ 3 పాపగ్రహాలు కొంతమందిని దెబ్బతీస్తూ ఉంటాయి. అలాంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే 3 పాపగ్రహాలు చంద్రుడిని దెబ్బతీస్తున్నప్పుడు వాళ్ళకి మళ్ళీ అదే శని, రాహు గనక ఈ రాహు కేతులతో మళ్ళీ కలిసినప్పుడు వాళ్ళు బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అందుకోసమే అలాంటివి కూడా ఉన్నవా లేవా అనేది చూసి ఇవన్నీ చేస్తాం. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనస్సు తెలిసింది, ఆ వ్యక్తి యొక్క స్వభావం తెలిసింది. ఆ తర్వాత రెండవది మేమేం చూస్తామంటే తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు. తల్లిదండ్రులు మంచి వాళ్ళు అయితే పెంపకం బాగుంటుంది. తండ్రి సూర్యుడు, తల్లి చంద్రుడు. ఇందాక మనస్సు అన్నాను, ఇప్పుడు చంద్రుడు అంటే తల్లి. ఆ సూర్యచంద్రులు గురువుతోటి కనుక ఉండేటట్లయితే తల్లిదండ్రులు మంచివాళ్ళు. ఆ గురువు ఎంత బలంగా ఉంటే, లేకపోతే సూర్యచంద్రులు ఎంత బలంగా ఉంటే దాన్ని బట్టి వాళ్ళు అంత మంచి వాళ్ళు అవుతారు. వాళ్ళిద్దరూ మంచి వాళ్ళు అయితే పిల్లల్ని పెంచిన విధానం, ఈ జాతకులు పెంచిన విధానం బాగుంటుంది. వాళ్ళకి ప్రిన్సిపల్స్ నేర్పుకుంటారు. అంటే విలువలతో కూడిన పెంపకం ఉంటుంది. అదే సంస్కారం కూడా నేర్పిస్తారు. అదే అయిపోతుంది. అదే అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చూస్తామంటే మగవాళ్ళ విషయంలో కుజగ్రహాన్ని చూస్తాం, ఆడవాళ్ళ విషయంలో శుక్రగ్రహాన్ని చూస్తాం. కుజగ్రహాన్ని ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా చూస్తాము. కుజుడిని చూస్తే మగవాళ్ళ విషయంలో
అతను ఒక పురుషుడిగా ఎలాగుంటాడు, ఒక భర్తగా ఎలా ఉంటాడు, అతని దాంపత్య జీవితం ఎలాగుంటుందని తెలుస్తుంది. యాక్చువల్గా కుజుడే లార్డ్ ఆఫ్ మ్యాట్రిమనీ. మంచి దాంపత్య జీవితం ఉండాలని అంటే కుజుడు బాగుండాలి, దెబ్బతినని కుజుడై ఉండాలి, శత్రువులు లేని కుజుడై ఉండాలి, గురువుతో కలిసిన కుజుడై ఉండాలి. అందుకని మేమేం చేస్తామంటే కుజుడు ఎక్కడ ఉన్నాడు, ఏ రాశిలో ఉన్నాడు అని చూస్తాం. ఆ కుజుడు బలంగా ఉన్నాడా, బలహీనంగా ఉన్నాడా అనేది చూస్తాం. అదే ఆ తర్వాత బలహీనంగా ఉంటే అంటే ఒక్కోసారి నీచబడి ఉంటే, కర్కాటక రాశిలో ఉంటే నీచబడి ఉంటాడు. ఆ నీచభంగం అయిందా, నీచభంగం అయితే మళ్ళీ రాజయోగం బట్టి చాలా చాలా బలంగా ఉంటాడు. రాజయోగం పట్టినప్పుడు ఆ కుజుడికి మామూలుగా కుజుడికి గురువు ఉన్నాడా లేడా, గురువు ఉండేటట్లయితే అతను మంచి పురుషుడు అవుతాడు, మంచి భర్త అవుతాడు, అతను మంచి దాంపత్య జీవితాన్ని పొందుతాడు. అయితే చాలా కేసుల్లో భగవంతుడు వాళ్ళకి కొంచెం దోషం కూడా పెడతాడు. రాహు ఉండొచ్చు, కేతు ఉండొచ్చు, శని ఉండొచ్చు. శని ఉన్నప్పుడు వివాహం ఆలస్యం అవుతుంది. రాహు ఉన్నప్పుడు ఏమవుతుందంటే అతనికి పెళ్లి చేసుకోవాలని కోరిక ఉండకపోవచ్చు, పెళ్ళైన తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయి. కేతువు కనుక ఉండేటట్లయితే భార్యాభర్తల మధ్య శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎడబాటు వస్తుంది. అంటే ఒకే ఇంట్లో ఉంటారు, ఎడముఖం పెడముఖంగా ఉంటారు. లేదు వృత్తి రీత్యా కానీ మరో కారణం వల్ల ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ వల్ల కానీ వేరే చోట ఉండాల్సింది. ఆ అమ్మాయి తండ్రికో తల్లికో బాగోకపోతే భార్య అయిపోండి, ఆ అమ్మాయి వెళ్ళి పుట్టింట్లో తల్లిదండ్రులకు సేవ చేయాల్సి వస్తుంది. ఏదైనా ఆపరేషన్ అయిందో, వాళ్ళకి యాక్సిడెంట్ అయితేనో అలాంటప్పుడు అది వాళ్ళు రోజు మాట్లాడుకుంటారు భార్యాభర్తలు, కానీ దూరం దూరంగా ఉంటారు. వాళ్ళు గొడవలు పడి కాదు అది. సో అది శారీరకంగా కానీ మానసికంగా, లేదు ట్రాన్స్ఫర్స్ అయి ఉంటారు. ట్రాన్స్ఫర్స్ కావడం అనేది ఉద్యోగస్తుల మధ్య వాళ్ళలో జరుగుతూ ఉంటుంది. అందుకోసం అలాంటివి జరుగుతుంది. సో ఇవి చూస్తాం. గురుబలం ఉండేటట్లయితే భార్యాభర్తలు గొడవలు పడ్డా కూడా సర్దుకుంటారు, అడ్జస్ట్ అవుతారు, అంతేకాని విడిపోరు, పొరపాటును కూడా విడిపోరు. ఒకవేళ కనుక గోచారంలో ఇంకొక రాహు ఇంకొక కేతు వచ్చినప్పుడు ఇంకాస్త గొడవలు ఎక్కువ అవుతాయి. అందుకోసం నేనేమని చెప్తానంటే అది ఎప్పుడు వస్తుందో వీళ్ళు చూసుకోలేరు కాబట్టి ముందే వాళ్ళని అదే రాహుకేతును పూజించమని చెప్తాను. తర్వాత ఈ కుజుడు దగ్ధం అవుతున్నా చాలా వీక్ అయిపోతాడు. దగ్ధం అయిపోతూ ఉంటాయి అంటే సూర్యుడికి అతి దగ్గరగా ఉండేటట్లే దగ్ధం అవుతూ ఉంటారు. దగ్ధం అవుతున్నప్పుడు బలహీనుడు అవుతాడు, దాంపత్య జీవితం కూడా బలహీనంగా ఉంటుంది. అలా దగ్ధం అవుతున్నప్పుడు వాళ్ళకి పెళ్లి కావడం కష్టం. ఒకవేళ పెళ్ళి అయితే సమస్య ఏమొస్తుందంటే భార్యాభర్తల మధ్య తీవ్రమైన కలహాలు ఏర్పడి విడిపోవడం జరుగుతుంది. చాలా కేసులు చూశాను నేను, ఒక 200 కేసులు చూశాను. నా దగ్గరికి పెళ్ళైన తర్వాత వస్తే ఇతనికి విడాకులు అయి ఉంటుంది, ఈ అమ్మాయికి విడాకులు అయి ఉంటుంది అంటే ఆల్రెడీ అయిపోయిందని, అవుతుంది అని అంటే ఆల్రెడీ అయిపోయిందని. 2 పెళ్ళిళ్ళు అయి విడాకులు అయిన వాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చారు. అలాంటి తర్వాత ఆడవాళ్ళ విషయం, ఈ కుజుడు దగ్ధం కావడం అనే విషయమే కాకుండా శుక్రుడు కూడా అదే విధంగా శుక్రుడిని చూస్తే అంటే ఆడవాళ్ళ విషయంలో కుజగ్రహాన్ని జాతకంలో చూస్తే ఆవిడికి ఎటువంటి భర్తలా వస్తాడు, ఆవిడికి దాంపత్య జీవితం ఎలాగుంటుంది అది కనపడుతుంది. మగవాళ్ళకి శుక్రుడిని చూస్తే తనకు భగవంతుడు ఎటువంటి భార్యను నిర్దేశించాడు అనేది కనపడుతుంది. ఆడవాళ్ళ విషయంలో వాళ్ళ జాతకం చూసినప్పుడు శుక్రుడిని చూస్తే వాళ్ళు ఒక స్త్రీగా ఎలాగుంటారు, ఒక భార్యగా ఎలాగుంటారు, వాళ్ళ దాంపత్య జీవితం ఎలాగుంటుంది అనేది తెలుస్తుంది. ఆ శుక్రుడు దగ్ధమవుతున్నాడా, మామూలుగా ఉన్నాడా, శత్రువులు ఎవరెవరు వచ్చారు, రాహు కేతు ఇలాంటి గ్రహాలు దెబ్బతీస్తూ ఉండేటట్లయితే గొడవలు వస్తాయి అని అంటాం. అయితే గురుబలం బాగా ఉన్నప్పుడు నేను మళ్ళీ చెప్తుంది ఏంటంటే కేవలం పూజలు చేసుకుంటే ఆ సమస్య పోతుంది. ఇది అయిపోయిన తర్వాత భార్యాభర్తల విషయం అదే అతని గురించి ఆవిడ గురించి మనకు తెలిసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే తెలివితేటలు ఎలాంటివి వాళ్ళు ఉండొచ్చు, ఈ విధంగా బాగానే ఉంది. కానీ అతను మేధకుడు అయ్యి తెలివితేటలు సరిగ్గా లేకపోతే అతను సరిగ్గా చదువుకోకపోవచ్చు. రెండవది సరిగ్గా చదువుకోకపోవడం జరగవచ్చు. రెండవది ఏమవుతుందంటే ఏదైనా వృత్తి విద్య నేర్చుకుంటే ఒక కార్పెంటరీ కానీ టైలరింగ్ కానీ అవి కూడా విద్యలే నేర్చుకున్నాయి, అవి సరిగ్గా నేర్చుకోరు. అంతేకాకుండా ఒకటి సగం నేర్చుకుని ఒకటి ఇంకో దానికి వెళ్ళి దాంట్లో ఉండకుండా ఇంకో దానికి వెళ్ళిపోయి ఇలా జరుగుతుంది.
ఇవన్నీ. సో తెలివితేటలు చూస్తాం. ఉమ్, బుధుడు ఎక్కడున్నాడు? బుధగ్రహమే విద్య, తెలివితేటలు. ఆ బుధుడు వచ్చేసేసి ఎక్కడ ఉన్నాడు అనేది దానికి మనకు చూసేటట్లయితే బుధుడు గురువుతోటి ఉంటే ఉమ్, చాలా అదే అతను తెలియగలవాడు. ఆ బుధుడు ఎంత బలంగా ఉన్నాడు, ఉమ్, లేక కన్యా రాశిలో బుధుడు కనుక ఉండేటట్లయితే తన స్వస్థానంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి ఎవరి జాతకంలో అయితే అలాగున్నాడో వాళ్ళందరూ బాగా తెలియగలవాళ్ళు, కొంత మేధావులని కూడా చెప్పొచ్చు. అక్కడ గురువుతో కలయిక ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళు బాగా తెలియగలవాళ్ళని మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఆ బుధుడు చూసినప్పుడు వాళ్ళు ఏం చదువుతున్నారు, ఇంకా చదువుకోవడానికి అవకాశం ఉన్నదా, జీవితంలో ఇంకా చదువుకొని ఇంకా అభివృద్ధిలోకి వస్తారనేది మనకు తెలుస్తుంది. ఆ బుధుడుకి శత్రువులు లేకపోతే గురువు కనుక ఉండేటట్లయితే ఇలాగనే అది తెలిసిన తర్వాత నెక్స్ట్ మనం ఏంటంటే వృత్తి సంపాదన ఎలా ఉంది. వృత్తి విషయానికి వచ్చేసేటప్పుడు శని గ్రహాన్ని చూడాలి. శని బలంగా ఉండాలి, గురువుతో ఉండాలి. అతి శుభ్రహం గురువుతో ఉంటే అతనికి మంచి వృత్తి ఉంటుంది, ఆ వృత్తిలో రాణిస్తాడు, నలుగురు అతన్ని మెచ్చుకుంటూ ఉంటారు. ఒకవేళ కనుక శని దగ్ధమవుతూ ఉండేటట్లయితే సూర్య భగవాన్ని ప్రార్థించాలి. అప్పుడు బలహీనంగా ఉంటాడు కాబట్టి సూర్య భగవాన్ని ప్రార్థించిన ఆ సమస్య పోతుంది. ఇంక ఇవి కాకుండా శనికి శత్రువులు, పరమశత్రువు ఎవరంటే కేతు. ఆ కేతువు ఏం చేస్తాడంటే మంచి సరియైన వృత్తి లేకుండా చేస్తాడు. లో ప్రొఫైల్ జాబ్ ఉంటుంది, అతను చదువుకొని ఉంటాడు, బ్రహ్మాండమైన చదువు ఉండి ఉంటుంది, అయినా కూడా వృత్తి సరిగ్గా ఉండదు. దగ్ధమవుతున్నా సరిగ్గా ఉండదు, లేకపోతే కేతు వచ్చినా సరిగ్గా ఉండదు. లో ప్రొఫైల్ జాబ్ ఉండాల్సిన దానికన్నా చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. ఆ తర్వాత బ్రేక్స్ ఉంటాయి, ఉద్యోగాలు మారుతూ ఉంటాడు, ఉద్యోగాలు పోగొట్టుకుంటూ ఉంటాడు. అలాగే రాహు కనుక ఉండేటట్లయితే అతనికి గొడ్డు చాకరీ ఉంటుంది, విపరీతమైన శ్రమ ఉంటుంది. రాహు గురువు అయితే వీళ్ళు శని కేతువు గురువు కలిసి ఉండేటట్లయితే జాబ్ పోయినా కూడా మళ్ళీ 4 రోజుల్లో అతనికి మళ్ళీ ఉద్యోగం వచ్చేస్తుంది. కొన్నిసార్లు అయితే ఇంకా బెటర్ జాబ్కే వెళ్తూ ఉంటాడు. రాహు కనుక ఉండేటట్లయితే సాఫ్ట్వేర్ జాబ్ కావచ్చు, అలాగే వాళ్ళు డాక్టర్లు కావచ్చు. రాహు అంటే డిసీజ్, డాక్టర్లు కావచ్చు, ఇవన్నీ ఉంటాయి. సో ఏం అతను చూస్తున్నప్పుడే మాకు అర్థమైపోతుంది ఏం చదివాడు. ఫైనాన్స్ చదివాడా, డాక్టర్ కోర్స్ చేశాడా, అది కూడా ఎంబీబీఎస్ డాక్టరా, ఆయుర్వేదిక్ డాక్టరా, పోస్ట్ గ్రాడ్యుయేటా, ఏంటి స్పెషలైజేషన్ అనేది కూడా మనకు తెలిసిపోతుంది. ఇది కాకుండా వృత్తిని గురించి చూసుకున్నాం. వృత్తి బాగుండాలి, అలాగే సంపాదన. వృత్తి బాగుండొచ్చు, అందరూ మెచ్చుకుంటూ ఉండొచ్చు, కానీ సంపాదన తక్కువగా ఉంటుంది కొంతమందికి. అది దేనివలన? శుక్రుడు బలహీనుడిగా ఉండడం వలన. కానీ లేకపోతే శుక్రుడికి పరమశత్రువు అయిన చంద్రుడు వచ్చినా కూడా సరిపడా సంపాదన ఉండదు. దానికి రెమెడీ ఉన్నది, ఆ రెమెడీ ఫాలో అయితే సరిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత అతనికి ఆయురారోగ్యాలు ఎలా ఉన్నాయి? ఆయువు బాగుండాలి, అది ఇంపార్టెంట్ కదా. మంచి భర్త అయి ఉండొచ్చు, మంచి భర్త, మంచి ఫ్యామిలీ, అన్నీ బాగుంది, బాగా చదువుకున్నాడు, కానీ పెళ్ళైన తర్వాత 2 ఏళ్లకో 3 ఏళ్లకో 10 ఏళ్లకు చనిపోయేటే అదే. అలాగే భార్య చనిపోయినా కూడా ఆ వ్యక్తికి దుర్భరమైన పిల్లలు ఉంటారు, వాళ్ళని తను చూసుకోవాలి. ఇంకో పెళ్లి చేసుకున్నా వచ్చే భార్య సరిగ్గా చూడొచ్చు, చూడకపోవచ్చు, ఇలాంటి సమస్య. అందుకని ఆయురారోగ్యాలు బాగున్నాయా అని చూడాలి. ఆరోగ్య ప్రదాత ఎవరంటే సూర్య భగవానుడు. సూర్యుడు ఎలా ఉన్నాడు? సూర్యుడు గురువుతో ఉంటే మంచి ఆరోగ్యం ఉంటుంది. ఒకవేళ సూర్యుడికి పరమశత్రువు అయినటువంటి రాహువు కనుక ఉండేటట్లయితే ఏమవుతుందంటే ఆరోగ్యం సమస్యలు ఉంటాయి, జబ్బు చేస్తుంది. కానీ గురువు కనుక ఉండేటట్లయితే జబ్బు చేసినా కూడా మళ్ళీ నయమవుతుంది. ప్రాపర్ టైమ్లీ ట్రీట్మెంట్ సమయానికి తీసుకునేటట్లయితే నయమైపోతుంది. అప్పుడు వర్రీ కావాల్సింది ఏమీ లేదు. కొంతమందికి రాహుతో లేకుండా ఉంటాడు, అలాంటి వాళ్ళకి అసలు ఆ సమస్య ఏమి ఉండదు. అలాగే కేతువు కనుక ఉండేటట్లయితే కొన్ని ఇబ్బందులు ఉంటాయి, అవి కూడా రాహు కానీ కేతువు కానీ ఉంటే ఈ సమస్యలు ఉంటాయి. దానికాను రాహుకేతులు పూజించుకుంటూ సూర్య భగవాన్ని ఆరాధించమని చెప్తారు, ప్రార్థించుకుంటూ ముఖ్యంగా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు ఆదిత్యహృదయం పఠిస్తూ పూజ చేసుకుంటూ సరిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత ఆయు, లాంగివిటీ చాలా ఇంపార్టెంట్. అర్ధాయుష్ వాళ్ళని తీసుకోవడానికి వీలు. అందుకోసం ఆయువుని చూడాలంటే
ఇందాక వృత్తి కారకుడు శని అని చెప్పాను, ఆయువు కారకుడు కూడా శని. శని భగవానుడు. సో శని గ్రహం ఎలా ఉంది జాతకంలో చూడాలి. శని బలంగా ఉన్నాడా, గురువుతో ఉన్నాడా, ఎంత బలంగా ఉన్నాడు శని, లేకపోతే గురువు ఎంత బలంగా ఉన్నాడు అనేది చూసుకొని, ఒకవేళ కేతువు గనక ఉండేటట్లయితే, ఉన్నా కూడా గురువు గనక ఉండేటట్లయితే బాగుంటుంది అని అది లెక్కేసుకుంటాం. ఇదన్నమాట. ఇవన్నీ చూసి ఇది అయిపోయిన తర్వాత ప్రధానమైన విషయం ఏంటంటే, అసలు ఆ వ్యక్తి మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ అసలు కుజుడు అంటే కామం, శారీరక వాంఛలు, అలాగే దాంపత్య జీవితం మీద ఇంట్రెస్ట్. ఆ దాంపత్య జీవితం మీద ఇంట్రెస్ట్ ఉన్నదా లేదా అనేది తెలుసుకోవాలి. దాంపత్య జీవితం అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళని పెళ్లి చేసి వాళ్ళిద్దరూ కాపురం చేయలేరు. కుజుడికి ఇంకో శత్రువు ఎవరంటే బుధుడు, నపుంసక గ్రహం. ఆ బుధుడు గనక దెబ్బతీస్తూ ఉండేటట్లయితే స్త్రీ జాతకంలో కానీ పురుష జాతకంలో కానీ దెబ్బతీస్తుంటే వాళ్ళకి సంసార జీవితం మీద ఇంట్రెస్ట్ ఉండదు. అలాంటి వాళ్ళకి పెళ్ళి చేయకపోవడమే మంచిది. అలాంటి సంబంధాలు వస్తే మనం వదిలేయడం మంచిది. అంతేగాని అవి మంచి ఒడ్డు పొడవు అన్నీ బాగున్నాయి, మంచి ఉద్యోగం అని కాదు. ఈ ఆస్పెక్ట్ కూడా. అయితే ఇక్కడ ఆ బుధుడిని కనుక ఈ కుజుడికి కానీ సూర్యుడి ప్రొటెక్షన్ కనుక ఉండేటట్లయితే ఆ సమస్య ఉండదు. అలాగే ఆ బుధుడిని సూర్యుడు కంట్రోల్ చేస్తున్నప్పుడు కిమ్మనకుండా బుధుడు హాని చేయకుండా ఉంటాడు. మేము బాగా తెలిసిన వాళ్ళం కాబట్టి అవి కూడా మేము ఆ ఆస్పెక్ట్ కూడా చెక్ చేసుకుంటాం. ఇది అయిపోయిన తర్వాత ఈ వ్యక్తులు చంద్ర శని ఉండడమే కాదు, ఏమైనా వ్యసనాలు ఉన్నాయా అంటే త్రాగుడు, జోదము, వ్యభిచారము, ఇలాంటి వ్యసనాలు ఉన్నాయా? తర్వాత వీళ్ళు వేరే వాళ్ళ చేత మోసపోవడం అని అంటే ఆర్థికంగా ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టేసేసి షూరిటీ సంతకాలు పెట్టేసేయడము, స్పెక్యులేషన్కి వచ్చేయడం అంటే జోదము. ఆఫీసులో తెలియకుండా కొంతమంది షూరిటీ సంతకాలు పెట్టేస్తూ ఉంటారు, తర్వాత ప్రాబ్లమ్స్లోకి వెళ్తూ ఉంటారు. ఇది కూడా ఇలాంటివి కూడా ఏమైనా ఉన్నాయా అని చూస్తాం అన్నమాట. ఇది కాకుండా ఇంకొక ఆస్పెక్ట్ చూస్తాం. నెక్స్ట్ ఏంటంటే ఏమైనా యాక్సిడెంట్లు, సర్జరీస్, విషపు జంతువు కాటుకు గురవుతారా అవి కూడా చూస్తాం అన్నమాట. యాక్సిడెంట్లు అయ్యే వాటికి యాక్సిడెంట్లు అయ్యే ఉండే సంబంధం ఉండేటట్లయితే వదిలేస్తాం. ఇక ఆఖరి విషయం ఏంటంటే సంతాన యోగం. అన్నీ బాగుండి సంతానం లేకపోతే పనికిరాదు. అందుకోసం సంతానం ఉన్నదా లేదా అనేది తెలుసుకోవాలంటే సూర్యుడు అంటే కుమారుడు, పుత్ర సంతానం. చంద్రుడు అంటే స్త్రీ సంతానం. సో సూర్యుడికి చంద్రుడికి గురువు కనుక ఉండేటట్లయితే వాళ్ళకి సంతానం ఇద్దరు ఉండేటట్టు, ఇద్దరికి గురు బలం ఉండేటట్లయితే స్త్రీ పురుష సంతాన యోగం ఉంటుంది. అలాగా ఒకళ్ళతో ఉండేటట్లయితే పురుష సంతానం, స్త్రీ సంతానం అది. ఇవి అన్నిటికన్నా ముఖ్యం. ఒకవేళ ఇలాంటి దోషాలు ఏదైనా ఉంటే సింపుల్ రెమెడీస్ ఉండి, గురుబలం బాగుండి సింపుల్ రెమెడీస్ తోటి అవుతుందని అనుకున్నప్పుడు నేను ఒకటే కనుక్కోమంటాను. అవతల వ్యక్తి అంటే ఇక్కడ అమ్మాయి తరపు వాళ్ళు వస్తే ఆ అబ్బాయి పూజలు చేస్తాడా చేయడా? అబ్బాయి తరపు వాళ్ళు వచ్చి అమ్మాయి జాతకం చూపెడితే ఆ అమ్మాయి పూజలు చేస్తుందా చేయదా? చేయగా